వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మీస్ ఎన్టీఆర్ గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడు చూస్తామని ఎదురు చూస్తున్న చిత్రం. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తరువాత జరిగిన పరిణామాల్ని కథగా మలుచుకొని ఆర్జీవి తెరకెక్కించిన చిత్రం ఇది. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి టీడీపీ వర్మపై కోపంగానే ఉంది. ఈ చిత్రం షూటింగ్ స్టార్టింగ్ నుండి సినిమాని అడ్డుకోవడానికి చేయని ప్రయత్నం లేదు టీడీపీ. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా వర్మ తన స్టైల్లో షూటింగ్ ని పూర్తి చేసుకున్నాడు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి ఎలా తీసుకున్నాడు అనేది ఈ సినిమాలో ఖచ్చితంగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చిత్రం పూర్తయి విడుదలకు సిద్ధమవుతుండగా మళ్ళీ టీడీపీ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వర్మ వాటికి కౌంటర్లు ఇస్తూ ముందుకు వెళ్లాడు. గత కొన్ని రోజులుగా వర్మ టీడీపీనే టార్గెట్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి టీజర్లు, పాటలు సోషల్ మీడియాలో విడుదల చేస్తూ చిత్రంపై ఆసక్తి రెట్టింపు చేశారు. ఇందులో అసలు కథ ఉంటుందంటూ తనే వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఎలా చనిపోయారు, ఎవరు మానసికంగా వేధించి ఆయన్ని ఆ స్థితికి తీసుకొచ్చారు, చివరి రోజుల్లో ఎన్టీఆర్ ఎవరిని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు, చంద్రబాబు ఎలా ఎన్టీఆర్ ని పదవి నుంచి దించేశారు అనే అంశాలనే కీలకంగా తీసుకొని రూపొందించడంతో ఈ సమయంలో ఏపీలో రిలీజ్ అయితే అది సీఎం చంద్రబాబుకి నెగిటివ్ అయ్యే ఆస్కారం ఉందని ఏపీలో సినిమాని అడ్డుకున్నారు. వర్మ ఈ సినిమా ఎవరికి వ్యతిరేకంగా ఉండదు, నిజమైన కథను మాత్రమే సినిమాగా మలిచానని ఎన్నిసార్లు చెప్పినా టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు పట్టు విడవకుండా సినిమాని రిలీజ్ ని అడ్డుకోవడానికి చూస్తున్నారు. అలాగే ఏపీలో ఎన్నికలు వేడెక్కిన నేపథ్యంలో ఈ సినిమా శుక్రవారం విడుదలవుతుందని వర్మ ప్రకటించడంతో టీడీపీ నేతలు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదలను రాష్ట్రంలో నిలిపివేయాలని ఏపీలో హైకోర్టు ఆదేశాలనిచ్చింది. సినిమా రిలీజ్ అయితే ఒకవేళ చంద్రబాబుని కొంచెం ఎక్కువ నెగిటివ్ గా చూపిస్తే మొదటికే మోసం వస్తుందని ముందు జాగ్రత్త పడ్డారు. ఇప్పటికే ఏపీలో టీడీపీకి వైసీపీకి మధ్య భీకరమైన పోటీ ఉన్న సమయంలో ఏ మాత్రం తేడా కొట్టినా టీడీపీకి భారీ నష్టం కలిగే అవకాశం ఉంది. దీనితోనే వారు సినిమాని ఏపీలో రిలీజ్ కాకుండా అడ్డుకున్నారు. కానీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా వర్మ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తెలంగాణతో సహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఒక్క ఏపీలో మాత్రం రిలీజ్ కాలేదు. ఈ విధంగా వర్మపై టీడీపీ కొంత పైచేయి సాధించినప్పటికీ పూర్తి సినిమా రిలీజ్ ఆపడంలో మాత్రం విఫలమైంది. ఈ విధంగా చూస్తే సినిమాలో చంద్రబాబు పాత్రపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలు చోట్ల షోస్ కంప్లీట్ అయిన నేపథ్యంలో సూపర్ హిట్ టాక్ వస్తుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.